అదే సైజులు ఇట్లారా ఆ కుర్చీ చూడు బల్లదులు మంచి చూడు ఆ ఫోటో తీర్చినట్టు తుడుతాను రే తుడితే తల తల మెరవాలే యాదగిరి ఒక టీ దా సైదులు కళ్ళు పడతలేవు ఆ టీతుదా పిల్లగా ఇక్కడ ఏం చేస్తున్నావు బడి పోవట్లేదా బడి అంటే ఇష్టం లేదా ఇష్టం మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు పని చేస్తారు సారు వాళ్ళ అమ్మ నాన్న నా కింద 10,000 అప్పు ఉన్నారు వాళ్ళు 10,000 ఇవ్వరు అని అరిచి నాకు గొంతు పోయి ఇట్లా విన్నారని వాళ్ళ పనిలో పెట్టినాయి తప్పు పని చేసినావు యాదగిరి పెద్దలు చేసిన అప్పుకు చిన్నపిల్లలకి శిక్ష ఇవ్వడం చట్టరీత్యా నేరం మరి నా అప్పు నువ్వు దుడతావు తీరుస్తా యాదగిరి తీరుస్తా పోలీసు కేసు పెట్టే తీరుస్తా నీకు పోలీసులు అంటే ఏంటిది ఓ నీకు తెలియదా రాజ్యాంగంలో 23వ 24వ ఆర్టికల్ ప్రకారం చిన్నపిల్లలను బలవంతంగా పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం నాకు తెలియదు అట్లా సరే ఆగు ఫోన్ చేస్తావు హలో మేడం చైల్డ్ లైన్ పోలీస్ మేడం ఇక్కడ చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకొని రివర్స్ మాట్లాడుతున్నాడు యాదగిరి పిల్లల హక్కులను కాలరాశి శక్తి ఎవరికీ లేదు వారిని శారీరకంగా మానసికంగా లైంగికంగా హింసిస్తే శిక్షలు చర్యలు తప్పవు పిల్లలకి హుందాగా గౌరవంగా జీవించే హక్కు ఉంది వారిని గౌరవించండి వారి భావాలను స్వేచ్ఛగా తెలుపనివ్వండి వారి మాటలకు విలువనివ్వండి వారికి చదువుకునే హక్కు ఉంది చదువు ద్వారా అభివృద్ధి సాధించనివ్వండి వారిని ఎదగనివ్వండి వారికి ఆటలాడుకునే హక్కు ఉంది వారికి మానసికంగా ఉల్లాసం కోసం వినోదం పొందే హక్కు కూడా ఉంది వారికి పౌష్టిక ఆహారం పొందే హక్కు ఉంది మంచి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి కలకాలం జీవించనివ్వండి పిల్లల హక్కుల సంరక్షణ మన అందరి బాధ్యత ఓడొస్తాడో చూస్తా ఇవన్నీ నాకు తెలియదు సరే ఎస్ఐ సార్ ఫోన్ చేసి తెలుసో తెలియదో తెలుస్తా హలో ఎస్ఐ సార్ సార్ ఇక్కడ పిల్లల్ని పనిలో పెట్టుకొని హింసిస్తున్నారు సార్ మీరు తొందరగా వచ్చేయండి సరే ఇప్పుడే వస్తున్నా ఎక్స్క్యూజ్ మీ మేడం ఇక్కడ యాదగిరి ఎవరు యాదగిరి నువ్వు పెద్ద తప్పు చేసినావు మీరు పిల్లల పనిలో పెట్టుకున్నందువల్ల వారి చేత పనులను చేయించినందున మీకు ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాము ఈ కేసు నమోదు అయినందున మీకు 3 నెలల జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా కోర్టు విధించే అవకాశం ఉన్నది పద జైలుకి సార్ తప్పు చేసిన సార్ ఇదొకసారి ఇచ్చిపెట్టాను ఇప్పుడే విడిచిపెడుతున్నా ఇంకోసారి ఇట్లా తప్పు చేస్తే మాత్రం జైల్లో వేసి కుమ్ముతా పిల్లల హక్కుల సంరక్షణ మనందరికీ బాధ్యత.